అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచన మేరకు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో గతంలో చేసిన వాగ్దానాలు ఏమి అమలు చేశారు, ఏం అమలు చేయలేదని చర్చించుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. మా తెలపతన చెప్పినట్టు వాళ్ళు చెప్పిన హామీలు అయితేనేమి, సూపర్ 6 పథకాలు అయితేమి ఏది అమలు చేయలే. మన రాష్ట్రం విభజన జరిగే ముందు ప్రధానమంత్రి మోడీ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో బహిరంగ సభలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని రాజధాని మేము అధికారంలోకి వస్తే నిర్మిస్తామని ఆ రోజు ఇప్పటి ప్రధాని మోడీ గారు చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా దీనికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. ఆ 5 ఏళ్ళలో నవనిర్మాణం రాజధాని నిర్మిస్తాం, ప్రపంచంలోనే అమరావతిని చరిత్రలో పుటల్లో ముందుంటుంది అని చెప్పారు. ఆ రోజు శంకుస్థాపనలో కార్యక్రమాన్ని అమరావతిలో ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఈవెంట్ల ప్రభుత్వంగా తయారైంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ రాజధానికి శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారు వచ్చి అన్ని హామీలు నేను అమలు చేస్తానని చెప్పి ఒక చెంబుతో నీళ్లు, ఒక చారెడు మట్టి ఇచ్చిపోయారు. మళ్ళీ రెండో ఈవెంట్ చేశారు. మళ్ళీ 2024లో 25లో ఆ ఈవెంట్లో ఏంటంటే మోడీ గారు వచ్చారు, ఈ రాష్ట్రాన్ని సుందరవనంగా నిధులు ఇస్తాడు, దీన్ని ఒక ఐకాన్ సిటీగా ఏర్పడుతుంది, ప్రపంచ దేశాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా చూసే విధంగా నవనిర్మాణ రాజధాని నిర్మిస్తామన్నారు. మనకు విభజన జరిగిన తర్వాత రాజ్యాంగంలోనే విభజనలో హామీలోనే ఉంది సవరణ. ఏంది? రాష్ట్రాన్ని రాజధాని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది, అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రమే నిర్మిస్తుందని ఆ రోజు విభజన హామీ చట్టంలో ఉంది. 2014లో రాజధాని కట్టినప్పుడు ఇప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితేనేమి, సచివాలయం అయితేనేమి, ముఖ్యమంత్రి కార్యాలయం అయితేనేమి, హైకోర్టు బిల్డింగ్లు అన్నీ కూడా తాత్కాలికమని చెప్పినా కూడా 100 అడుగులు లోతులో నుంచి ఫైల్ ఫౌండేషన్ వేసి క్రాఫ్ట్ వేసి ఇంచుమించు G+7 కట్టే విధంగా ఫౌండేషన్ వేశారు. G+1 నిర్మాణం జరిగింది. ఇంకా 7 ఫ్లోర్లు నిర్మించవచ్చు. ప్రభుత్వానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అన్నీ కూడా, ఇంకా సచివాలయానికి కానీ మంత్రులకు కానీ అందరికి కూడా ఆఫీసులు కూడా ఇప్పుడున్న భవనాల్లోని ఇంకా 7 ఫ్లోర్లు నిర్మించవచ్చు. కానీ ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ప్రపంచ బ్యాంకు టిట్కో నిధులతో రాజధానిని సుందరవనంగా నిర్మిస్తామని ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. మీకు 7 ఫ్లోర్లు ఉన్నాయి, కట్టండి. మంచి రాజధానిని నిర్మించేదే కాదు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అట్లాగే హైకోర్టు కూడా ఇవాళ 33 కోట్లు ఉండే హైకోర్టులో. ఒకవేళ చాలకుంటే నిర్వీర్యంగా ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పాలించారు అక్కడ హైకోర్టులో. చాలకుంటే పక్కన ఇంకో బిల్డింగ్ కట్టచ్చు. ఇన్ని లక్షల కోట్లు పెట్టి రాజధాని నిర్మించి ప్రజల మీద భారం మోపి ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
విచ్ఛిన్నం చేసే విధంగా ఉంది, కానీ ప్రజల మనోభావాలని, ప్రజల ఆర్థిక పరిస్థితిని పెంచే విధంగా లేదు. అది ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చూస్తుంది. మిగతా ప్రాంతాలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవి చేయకుండా ఒక ప్రాంత అభివృద్ధికే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నా. ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయాల్సిందే. ఈ నిర్మాణాలు చేయాలన్నప్పుడు ఈ 7 ఫ్లోర్లు వేయచ్చు, ఒక్కొక్క మంచి బిల్డింగ్లు అయ్యాయి, అసలు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఇంకా 7 ఫ్లోర్లు వేసుకునేదానికి కూడా ఆస్కారం ఉంది. అలాంటివన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టాలా, లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసుకొని ఎవరు జేబులు నింపేదానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారని చెప్తున్నాం. మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడుతుందంటే మన తెలుగుదేశం పార్టీ ఎంపీల అవసరం ఉంది. వాళ్ళందరినీ పెట్టుకొని విభజన హామీలు ఏమి ఇచ్చారో, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కేంద్రంతో పోరాడి తేవాలే తప్ప అప్పులు తెచ్చి ప్రపంచ బ్యాంకులకి తాకట్టు పెట్టి మన రాష్ట్రాన్ని మళ్ళీ ప్రజలను ఎత్తిన భారం మోపటం సమంజసంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడికి కళలు అన్నీ నిరాశ అయిపోయింది. ఏ ఒక్కటికి పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా ఇలా పేద ప్రజలంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒకటి పిల్లలకైతేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మత్స్యకారం ఇదైతేనేమి, ప్రతి ఒక్క పథకం ఏదో ఒక మాసంలో పడుతుంది. వ్యాపారాలు కూడా అన్ని వ్యాపారాలు సవ్యంగా జరిగినాయి. సంపద అట్ట సృష్టించారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? సంపద అంతా ఒక దిగడే కేంద్రీకృతమై రాజధాని నిర్మించి అక్కడ ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నారు. మిగతా ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్ర వీళ్ళంతా ఏం కావాలనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అందరు ప్రజలు కూడా డోలామాయంలో నిరాశలో ఉన్నారు. కనుక మీరు ఇచ్చిన హామీలు, విభజన హామీల్లో ఏమి ఇచ్చారో అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రాబట్టాలని కోరుకుంటూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.